ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృషభ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీరు మీ ఉద్యోగంలో మార్పులు చేయటం మానుకోవాలండి. మీ మోకాళ్ళల్లో లేదా కడుపులో నొప్పి కలగవచ్చు. మీ వ్యాపారంలో స్ఫూర్తిని పెంపొందించుకోండి. పుకార్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకండి, ఎందుకంటే అవి మీ పనికి ఆటంకమైతే కలగవచ్చు. ప్రశాంతంగా ఉండండి. అయితే ఈరోజు ఎలాంటి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం మానుకోండి. అలాగే ఈ రాశి వారికి జరిగే మీ జీవితంలో ప్రేమ, వివాహం, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? చింతించకండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివరామదాసు స్వామి గారు మీ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు అందిస్తారు. ప్రేమ, వివాహం, వశీకరణం, కోర్టు కేసులు, సంతాన సమస్యలు, దాంపత్య సమస్యలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, వాటికి చక్కని పరిష్కారాలు అయితే ఇస్తారండి. ఇప్పుడే సంప్రదించండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 7028581667. మీ సమస్యలకు జ్యోతిష శాస్త్రం ద్వారా చక్కని పరిష్కారం అయితే శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న పనులు ముందుకు కదిలే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. రోజు మీరు మీ ఉద్యోగంలో మార్పులు చేయటం మానుకోవాలి. మీ మోకాళ్లలో లేదా కడుపులో నొప్పి కలగవచ్చు. మీ వ్యాపారంలో జట్టు స్ఫూర్తిని పెంపొందించుకోండి. పుకార్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకండి, ఎందుకంటే అవి మీ పనికి ఆటంకం కలగవచ్చు. ప్రశాంతంగా ఉండి పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేయండి. ఈరోజు ఎలాంటి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటం మానుకోండి. మీకు దూర ప్రాంతం నుండి శుభవార్త అందుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు. మీరు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు. మీ వంతు ప్రయత్నం చేయండి. ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. మీకు సాంఘిక సేవ చేయాలని కోరిక కలుగుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మీరు మీ కుటుంబంతో సమయం గడపటానికి ఆనందిస్తారు. సంతోషం వెల్లువిరుస్తుంది. ఈరోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. కొంతమంది సహాయంతో మీ పనులు పూర్తి కావచ్చు. బంధాలను వదులుకోవడం మరియు ఆర్థిక విషయాల్లో ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవడం మీ భవిష్యత్ పురోగతికి మార్గం సులభం చేస్తుంది. ఈరోజు మీకు శుభవార్త అందవచ్చండి. పరిశోధన, రచన మరియు ఆధ్యాత్మిక విద్యలో నిమగ్నమైన వారు తమ పాత పద్ధతులను మార్చుకుని కొత్త మరియు అర్థవంతమైన వాటిని స్వీకరించడానికి ప్రయత్నిస్తారు. కొత్తగా పెళ్ళైన జంటలకు వారి అత్తమామల నుండి ఘనస్వాగతం లభిస్తుంది. సంబంధాలు పునర్జీవిస్తారు మరియు మీకు కొన్ని కొత్త బాధ్యతలు లభించవచ్చు. ఈరోజు కార్యాలయంలో మీ వస్త్రదానాన్ని ప్రశంసిస్తారు. ప్రకృతిలో సమయం గడపటం లేదా తోట పని చేయటం మీ మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు మరియు అదృష్టం లభిస్తుంది. పాత సమస్యలను పరిష్కరించుకోవడం మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. వృత్తిపరమైన భాగస్వాములలో మరియు పాత అప్పులకు సంబంధించిన విషయాల్లో సానుకూల పురోగతి కనిపిస్తుంది. కుటుంబానికి సంబంధించిన ప్రాజెక్టును ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీ అవగాహన మరియు మంచి ప్రవర్తన మీ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడతాయి. ఈరోజు ఏ ఫోన్ కాల్స్ను నిర్లక్ష్యం చేయవద్దండి. అవి ముఖ్యమైన సమాచారాన్ని అందించవచ్చు. ఒక చిన్న విషయం ఇంట్లో వివాదానికి దారితీయవచ్చు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోండి. మీ పిల్లల్ని అతిగా క్రమశిక్షణ పెట్టడం మానుకోండి, ఎందుకంటే ఇది వారి పని మరియు అభ్యాస సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. వ్యాపార కార్యకలాపాలను శ్రద్ధగా చేయండి. కన్సల్టెన్సీ పని ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తూ ఉంటే అత్యంత జాగ్రత్తగా వహించండి. మీ ఆఫీస్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబం పట్ల సహాయకారిగా మరియు బాధ్యతగా ఉండండి. ప్రేమ సంబంధాలను నిజాయితీ చాలా అవసరం. ఒత్తిడి, నిరాశ మరియు కాలానుగుణంగా అనారోగ్యాలను నివారించడానికి సానుకూలంగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం తలుపు తట్టనుంది. మీ ముందుకు ఒక్కసారిగా అనేక అవకాశాలు రావడంతో మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ కెరీర్ మరియు ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ పనిని చేపట్టిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీ సొంతమవుతుంది. వ్యక్తిగత జీవితంలో స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి విభేదాలు రాకుండా సంయమనం పాటించండి. కుటుంబ సభ్యులతో లేదా కార్యాలయంలో
మహిళా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటపై నియంత్రణ కలిగి ఉండండి. ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడుకోవడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మొత్తం మీద ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ముందు అదృష్టం మీ వైపు ఉన్నప్పటికీ సంబంధాల విషయంలో అప్రమత్తత అవసరం. వచ్చిన అవకాశాలను విశ్లేషించుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు గొప్ప పురోగతి సాధిస్తారు. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. విహారయాత్రలు మరియు సామాజిక సమావేశాలు మిమ్మల్ని సంతోషంగా ప్రశాంతంగా ఉంచుతాది. ఎవరో ఒకరు గొప్ప ప్రణాళికలు మరియు ఆలోచనలతో మీ దృష్టిని ఆకర్షించవచ్చు. ఎలాంటి పెట్టుబడులు పెట్టే ముందైనా ఆ వ్యక్తి గురించి క్షుణ్ణంగా పరిశోధించండి. ఈరోజు ప్రతి ఒక్కరి మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నారు మరియు మీరు వారి కోరికల్ని సంతోషంగా నెరవేరుస్తారు. ప్రేమ విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన రోజు కాబట్టి మీ ఆలోచనల విజయంపై మీకు నమ్మకం కలిగే వరకు వాటిని వ్యక్తపరచకండి. మీరు నమ్మి సమస్యలను విస్మరించడానికి ఎంచుకోవచ్చు లేదా వాటిలో చిక్కుకొని బాధపడవచ్చు. ఆ ఎంపిక మీద చాలా కాలం పాటు కొనసాగిన అపార్థం ఆ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమ అనే బహుమతిని అందుకుంటారు. ఆధ్యాత్మికత మరియు దైవ ప్రార్థన ప్రతికూల సమస్యలను అధిగమించడానికి మీకు సహాయపడతాది. మీరు శారీరకంగా మరియు మానసికంగా అనారోగ్యానికి గురవుతారు. అపనిందలకు గురి కాకుండా జాగ్రత్త వహించండి. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. మీరు కడుపు సంబంధిత సమస్యల గురించి ఆందోళన చెందుతారు. మీ వ్యాపారంలో సమస్యలు తలెత్తవచ్చు. మీ పై అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వ్యాపారంలో పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ పని మరియు సంబంధాలపై దృష్టి సారించినప్పుడు కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. మీరు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రశాంతంగా ఓపికగా ఉండటం ముఖ్యమండి. ఒక అసౌకర్యమైన పరిస్థితి మిమ్మల్ని కలవరపెట్టవచ్చు కానీ దానిని ఒక అవకాశంగా చూడండి. ఇది మీ అంతర్గత శక్తిని గుర్తించి దానిని సానుకూలంగా ఉపయోగించుకోవలసిన సమయం. మీ చుట్టూ ఉన్న వారితో మీ సంభాషణలో స్పష్టత పాటించండి. ఇది మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. ధ్యానం మరియు యోగ సహాయం పడుతుంది. ప్రతి సవాల్ మిమ్మల్ని మరింత బలపరుస్తుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అంత సాధారణంగానే కొనసాగుతుంది. నేడు ఆ స్థిరమైన ఆర్థిక పరిస్థితులు మరియు వ్యాపార రంగంలో వనరుల కొరత మిమ్మల్ని బలహీనపరిచే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విజయంపై ప్రభావం చెప్పవచ్చు. ఈరోజు మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా మీ కుటుంబం నుండి ఎప్పట్లాగే మద్దతు లభిస్తుంది. ఈరోజు ఏ ఆరోగ్య సంబంధిత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఈరోజు ప్రేమ జీవితం సహజంగానే ముందుకు సాగటాన్ని మీరు గమనించవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితం ఎలాంటి ప్రత్యేక సంఘటనలు లేకుండా గడిచిపోతుంది. ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజుగా ఉంది. ఈరోజు శుభకార్యాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా భవిష్యత్తులో ఒక మేలు చేస్తుంది. పెళ్లిలో అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు మీకు ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఏ దరఖాస్తు చేసే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి. ఈరోజు మీ సంబంధం నైపుణ్యాలు చాలా ప్రభావితంగా ఉంటాయి. తద్వారా మీరు మీ ఆలోచనలను మరింత మెరుగ్గా వ్యక్తపరచగలరు. మీ ప్రియమైన వారితో సంబంధాలు బలపరుచుకోవడానికి ఇది మంచి సమయం. మీకు ముఖ్యమైన వార్త సమయం గడపండి. మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే ఈరోజు బృందం స్ఫూర్తిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. సహకారం పెద్ద లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. మీ కష్టానికి అంకితభావానికి ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో యోగా మరియు ధ్యానం ప్రయత్నించండి. మనశ్శాంతిని పొందడానికి మీరు కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తూ మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఈ రాశి వారికి గొప్పతకు సంబంధించిన విషయాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు చాలా మంచిదే. నిన్న సంక్షిప్తంగా అనుభవించిన బీమా ఆదాయపు పన్ను లేదా పాత పత్రాలకు సంబంధించిన ఏ పనినైనా ఈరోజు సానుకూల దిశలో ముందుకు సాగవచ్చు. నిన్న బయటపడిన ఒక రహస్యం విషయం ఈరోజు ఉపశమనాన్ని కలిగిస్తుంది. భాగస్వాములు స్థిరంగా ఉంటారు మరియు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీ నడుము నొప్పి విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సానుకూల సంభాషణ జరిగే అవకాశం ఉంది. మీ కెరీర్లో పాత పనులపై దృష్టి పెట్టండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది. మీకు దూర ప్రాంతం నుండి
నుండి శుభవార్త అందుతుంది. మీ జీవిత భాగస్వామికి మీకు మద్దతుగా ఉంటారు. మీరు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు. మీ వంతు ప్రయత్నం చేయండి. ఈరోజు ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి బాగుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్టపు రంగు వచ్చేసి బూడిద రంగు. మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.